ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. రండి అందరం కలిసి చదువుదాం. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానాన్ని చదవడానికి సిద్ధపడుతున్న నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం, చదవడానికి మనం సిద్ధపడదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొకసారి చదువుదాం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి చూస్తే మీకు ఏది ఇష్టమో అది అడగండి నేను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నటువంటి క్రీస్తుని మనం చూస్తున్నాం. కానీ దానికి ముందు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. వేసేయండి, నా యందు మీరు నిలిచి ఉండండి, ఒకటి మీ యందు నా మాటలు నిలిచి ఉండే రీతిగా ఉండండి. ఈ రెండు చేసి చూడండి, మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, నేను తప్పకుండా ఇస్తానని యేసయ్య ఈ దినమున ప్రామిస్ చేస్తూ ఉన్నాడు.